ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 23వ తారీఖు లగాయతు 29వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో శుక్రబుధ రవులు మిథున రాశి యందు, వృషభమందు గురుడు, మేషరాశి యందు కుజుడు, మీనమందు రాహువు, అలాగే కుంభరాశిలో శనేశ్వరుడు. వారం చివరిలో బుధ శుక్ర గ్రహాల యొక్క మార్పు ఉన్నది. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు ధనస్సు మకర కుంభాల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. 2వ స్థానమందు గురుడు, తృతీయ స్థానమందు రవిగ్రహము, అలాగే ఈ రాశికి లాభస్థానమందు శనేశ్వరుడు, ఈ 3 గ్రహాల తాలూకు అనుకూలత, అలాగే వారం చివరిలో చంద్రుని యొక్క అనుకూలత వల్ల కొంత మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. అనగా ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఇది పూర్తి అవుతుందా అవదా, లేదా ఉద్యోగంలో ఈ రకమైనటువంటి సంకట స్థితి వచ్చింది దాటగలుగుతామా లేదా మరి ఏ ఇతరత్ర సంఘటనల గురించి అయినా ఇతరత్ర విషయాలపైనైనా కొంత భయపడుతూ ఉంటారు. అది సాధారణంగా ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి విషయం. అయితే ఆర్థిక పరిస్థితులను పరిశీలన చేసినప్పుడు మేషరాశి వారికి ఈ వారంలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అనగా సకాలంలో మీరు తలపెట్టినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ధనం అది సకాలంలో మీ చేతికి అందడం, అలాగే తృతీయ స్థానంలో రవి ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి మీకు అనుకూలంగా ఫలితాలను ఇస్తూ ఉండడం. ఇక గురుబలం పూర్తిగా ఉన్న కారణం చేత ఇది పూర్తిగా ఆర్థిక సంబంధమైనటువంటి రుణాలను తగ్గించి వేయడము లేదా ఆర్థిక ఇబ్బందులను తగ్గించి వేయడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో మేషరాశి వారికి చూడవచ్చును. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వారు మీకు అనుకూలిస్తారు, మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచించగలుగుతారు. అలాగే సంతాన పురోగతి బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగానే ఉంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఉద్యోగంలో మాత్రం కించిత్ ఒడిదుడుకులు రావడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు. జన్మ కుజుడు వ్యయరాహు యొక్క స్థితిగతుల వల్ల కొన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, స్వయంకృతాపరాధాలు చేయడం ద్వారా మాత్రమే ఈ రాశివారు ఇబ్బంది పడతారు తప్పితే జాతకరీత్యా ఏ విధమైనటువంటి సమస్య లేదు. మీరు తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాలు, కోపంలో తీసుకునే నిర్ణయాలు, లేదా ఒకరి మీద ఉండేటువంటి కోపంతో తీసుకునే నిర్ణయాలు, వాటి వల్లే మీరు ఇబ్బంది పడతారు తప్పితే స్వయంకృతంగా ఇబ్బంది పడతారు తప్పితే మరి ఏ ఇతరత్ర కూడా ఇబ్బందులు కనబడడం లేదు. అలాగే ఆరోగ్య పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి పూర్తిగా సహకరిస్తుంది. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే ఇటు ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి గురుడు, వ్యయమందు కుజుడు కొంత ప్రతికూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నప్పటికీ కూడా 2వ స్థానమందు శుక్రబుధులు, అలాగే చంద్రుడు ఈ వారంలో కొంత వారం చివరిలో అనుకూలిస్తడం లాంటి అంశాలన్నీ కూడా కొంత మిశ్రమంగా గోచరించినప్పటికీ శుక్రబుధుల యొక్క అనుకూలత, అలాగే లాభమందు రాహు యొక్క స్థితి, ఇవి ఈ రాశి వారిని చాలా రకాలైనటువంటి సందర్భాల నుండి బయటపడేస్తాయి. ప్రత్యేకించి మాట ఎంత నిదానంగా మాట్లాడితే అంత మంచిదిగా ఉంటుంది. ఎక్కడా కూడా మీ యొక్క స్థాయి కానీ, మీ యొక్క ప్రతిభ కానీ, మీ యొక్క శక్తిని మించి ఏ పని కూడా మీరు ఒప్పుకోకూడదు. ప్రధానంగా ఈ వారం చేయవలసిన పని అది.
ఏదైనా ఒక విషయం వచ్చింది, ఎవరికైనా భరోసా ఇవ్వాలి లేదా సహకారం చేయాలి, సహాయం చేయాలి అన్న సందర్భంలో మీ యొక్క శక్తిని తగ్గట్టుగానే వారికి అభయం ఇవ్వాలి లేదా వారికి మాట సహాయం చేయాలి తప్పితే శక్తిని మించి చేసేటువంటి ప్రయత్నాల వల్ల మొదటికే మోసం వస్తుంది, మీరే ఇబ్బంది పడతారు. ఈ గ్రహస్థితి ప్రత్యేకించి నిష్ఫలం కృషి వాణిజ్యం ద్వితీయ స్థానగే రవి అన్నారు. ఏ పని చేసినప్పటికీ రవి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఆ పనిలో సారం ఏమి ఉండదు, అనగా ప్రతిఫలం ఏమీ ఉండదు. ఎంత కష్టపడి ఒక పనికి పూనుకుంటారో, ఆ కష్టపడి పని పూర్తి చేస్తారో అయినప్పటికీ కూడా దానికి రావాల్సిన ప్రతిఫలం రాదు. ఇది ఒక్కటే ఈ వారం ప్రధానంగా ఇబ్బంది పెడుతుంది. అలాగే జన్మగురుని యొక్క దోషం వల్ల, వ్యయకుజుని యొక్క దోషం వల్ల, ప్రత్యేకించి ఈ రాశి వారికి పాపార్గళం అనేటువంటిది ఏర్పడింది. దీనివల్ల శారీరక పీడ అధికంగా ఉంటుంది, అనగా శరీరం ఎక్కువగా కష్టపడ్డము, ఎక్కువ శ్రమ పడుతూ ఉండడం లాంటి అంశాలు, ఇంటి భోజనం చేయకుండా బయట భోజనం చేయడము, ప్రయాణాలు ఎక్కువగా చేయడం లాంటి అంశాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా అయితే ఇబ్బందులు ఏమీ కూడా కనబడడం లేదు. ప్రత్యేకించి మీకు కావలసినటువంటి ధనం సకాలంలో వస్తుంది, ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమీ కనబడడం లేదు. ఆరోగ్యపరంగా మాత్రమే కొంత జాగ్రత్తగా ఉండాలి, మానసికంగా కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఇక ఉద్యోగ వ్యాపారాల పరంగా వృషభ రాశి వారి యొక్క స్థితిగతులు ఈ వారం చాలా మెరుగ్గా ఉన్నాయి. అనగా ఉద్యోగంలో ఎదుగుదల కానీ, లేదా ఉద్యోగ పరంగా మార్పు కానీ, లేదా ఉద్యోగంలో అన్నీ కూడా సావకాశమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం కానీ, ఇలా ఉద్యోగపరమైనటువంటి చికాకుల నుండి బయటపడతారు. అలాగే వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సమస్యల్ని దూరం చేస్తుంది. దృఢమైనటువంటి పట్టుదల, సంకల్ప బలాన్ని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మిథున రాశి వారికి జన్మరాశిలో బుధుల యొక్క సంచారం, అలాగే రవి యొక్క సంచారము, ఈ 3 గ్రహాలలో శుక్రుడు మాత్రమే అనుకూలురు. లాభస్థానమందు కుజుడు, దశమ కేంద్రమందు రాహువు, అలాగే చంద్రబలం ఈ వారం తక్కువగా ఉన్నది. కేవలం వారం యొక్క ప్రారంభ రోజుల్లో మాత్రమే చంద్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కేవలం 3 గ్రహాల యొక్క అనుకూలత కనబడుతూ ఉన్నది. అయితే ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష అన్నారు. అనగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ సభ్యులు వాటిని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాగే వారు తీసుకునేటువంటి నిర్ణయాలని మీరు వ్యతిరేకిస్తూ ఉంటారు. ప్రత్యేకించి మీ మనసులో ఏముంటుంది, ఈ కుటుంబం కోసం ఇంత కష్టపడ్డాం కదా, కనీసం వారు నాకు ఈ సహాయం చేయలేరా, ఈ మాట సహాయం చేయలేరా అనేటువంటి ధోరణి మనసులో ఎక్కువగా ఉంటుంది. కానీ అది బయటకు చెప్పలేనటువంటి పరిస్థితి. లేదా మీ మనసులో ఏమనుకుంటున్నారో అది వ్యక్తం చేయకుండా మీలోనే మీరు మదనపడుతూ ఆలోచించేటువంటి పరిస్థితి. శుక్రబుధులు ఎప్పుడైతే కలిసి జన్మ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారో మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. నచ్చిన పని చేయలేరు, అలాగే చేసే పని నచ్చక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ద్వంద్వ వైఖరికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఆర్థిక పరిస్థితులపై ప్రభావాన్ని చూపిస్తుంది. అనగా లాభస్థానమందు కుజుడు, జన్మరాశి యందు శుక్రుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండానే మిమ్మల్ని జాగ్రత్తగా అన్ని సందర్భాల నుండి కూడా బయటికి తీసుకొస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడతావేమో అనుకునేటువంటి సందర్భంలో కూడా ఆర్థిక ఇబ్బంది లేకుండా సకాలంలో ధనం చేతికొచ్చేటువంటి విధంగా ఆశీర్వదిస్తారు. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, మానసిక సమస్యలే ఈ వారం కొంత అధికంగా ఉన్నాయి. దాంతోపాటుగా అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ, కొంత తినేటువంటి ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త అవసరం. అజీర్తికి సంబంధించిన సమస్యలు, సరిగా ఉడకనటువంటి, సరిగ్గా లేనటువంటి ఆహార పదార్థాలను తినడం ద్వారా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆ ఉద్యోగ వ్యాపారాలు చాలా లాభసాటిగా కొనసాగుతూ ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు, ఎదుగుదల లాంటి అంశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే నూతన వస్తువులు, వాహనాలు, భూగృహాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకి లాభాన్ని చేకూర్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉన్నది. స్త్రీలకు కార్యజయాన్ని, ఉద్యోగ లాభాన్ని, ఆర్థిక లాభాన్ని, మానసిక సౌఖ్యాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును.
అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో గ్రహాలన్నీ 12వ స్థానంలో ఉన్నాయి. వారాంతమందు శుక్ర శనివారాల్లో మాత్రం గ్రహాలు జన్మ రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నాయి. తత్ఫలితంగా వారం యొక్క ప్రారంభం నుండి మధ్య వరకు ఉండేటువంటి గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగాను, వారం మధ్య నుండి వారాంతం వరకు ఉండేటువంటి గ్రహస్థితి కొంత అనుకూలంగాను ఉండబోతూ ఉన్నది. ఈ రాశి వారికి ఉన్నటువంటి ఏకైక బలం గురుబలం. దానితో పాటుగా షష్ఠచంద్రుడు, సప్తమ చంద్రుడు లాంటి చంద్రబలం ప్రధానంగా ఈ రాశి వారికి చాలా గొప్పగా ఉండబోతూ ఉన్నది. ఆ గ్రహ సంపత్తి వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. మరీ ముఖ్యంగా వారం యొక్క ప్రారంభంలో కొంత కష్టసాధ్యమైనటువంటి పనులని భుజం మీద వేసుకుని ముందుకు వెళుతూ ఉన్నా కూడా ఆ పనులను పూర్తి చేయడంలో మాత్రం ఏ విధమైనటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారిలో ఉండవు. అంతేకాక కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ, బంధువులు, మిత్రులు లేదా స్వజనులు ఇటువంటి వారి యొక్క సహకారం కానీ ఈ రాశి వారికి లభించదు. కేవలం మీ యొక్క బలం, మీ తెలివితేటలు, ప్రజ్ఞ, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం వాటిని మాత్రమే ఆధారంగా చేసుకుని ఈ వారంలో ముందుకు వెళతారు, మంచి విజయాన్ని సాధిస్తారు. 10 మందిలోనూ గుర్తింపు తెచ్చుకునేటువంటి పనులు చేస్తారు. అలాగే మీరు చేసేటువంటి పనులన్నీ కూడా అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. మీకు తగినటువంటి ప్రోత్సాహకాలు లభిస్తూ ఉంటాయి. అయితే కొంత ఆర్థికంగా ఈ వారం వెనకబడ్డ ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంత ఖర్చు అధికంగా ఉన్నది. దానితో పాటుగా మీ సొంత ఖర్చు కాకుండా ఇతరులకై మీరు ఖర్చు పెట్టేటువంటి ధనం కొంత అధికంగా ఉంటుంది. ఆ విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. వ్యయమందు రవి, అష్టమంలో శనేశ్వరుడు ఉన్నప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం, ప్రత్యేకించి ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు అవి సరిగా ఉన్నాయా, పాడయ్యాయా, బాగున్నాయా అనేటువంటి విషయాన్ని 1-2 సార్లు ఆలోచన చేసి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు ఈ వారంలో చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారిలో స్థానచలనం కనబడుతూ ఉన్నది. కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయడం ఇటువంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానమందు రవిగ్రహం, అలాగే బుధగ్రహం, శుక్రగ్రహం యొక్క సంచారం, అలాగే చంద్రబలం ఈ వారంలో అధికంగా ఉండడం, ఈ 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. వారాంతంలో శుక్రుని యొక్క మార్పు, అలాగే బుధుని యొక్క మార్పు కూడా ఈ వారం గ్రహస్థితిని ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకించి పరిశీలన చేసినప్పుడు ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అలాగే చెడు ప్రచారాలు ఏవైనా ఈ రాశి వారి మీద జరుగుతూ ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. మరీ ముఖ్యంగా కొంత చెడు శక్తులు కానీ లేదా ఎవరైనా సరే ఈ రాశి వారి మీద చేసేటువంటి నీలాపనిందలు కానీ ఇలా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి సంకేతాలన్నింటినీ కూడా ఈ వారంలో సింహరాశి వారు బద్దలు కొడతారు. కారణం ఏంటి అంటే పూర్తి స్థాయిలో రవి బలం లభిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం కూడా ఈ వారం పూర్తి స్థాయిలో లభిస్తూ ఉండడం, దానివల్ల ఏ సమస్యని ఏ విధంగా వీరు దాన్ని పరిష్కరించుకోవాలి అనేటువంటి అంశంపై పూర్తి స్థాయిలో కసరత్తులు చేయగలుగుతారు. అన్నింటా కూడా విజయాన్ని సాధించేటువంటి విధంగా ప్రతి చిన్న సమస్యని కూడా చాలా తేలికగా వాటిని పరిష్కరించుకుంటూ పోతూ ఉంటారు. దీనివల్ల జీవితం చాలా తేలిక పడుతూ ఉంటుంది. కష్టసాధ్యమైనటువంటి పనులు తలపెట్టినప్పుడు వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి వాటి మీద ఎక్కువగా ఆలోచన చేస్తారు. అలాగే కార్యసాధనే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు. సోమరితనాన్ని వదిలిపెడతారు, ఆలోచనలకు పదును పెడతారు, ఉత్సాహంగా ఉండగలుగుతారు. అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ వారం సింహరాశి వారికి కలిసి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. మరీ ముఖ్యంగా కొంత
క్లిష్టమైనటువంటి సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి సమయంలో కుటుంబ సభ్యుల యొక్క అండదండలు, వారి యొక్క సహాయ సహకారాలు, సూచనలు ఇవన్నీ కూడా అందుతూ ఉండడం, లేదా ఆ కుటుంబ సభ్యులు ఎవరిని మనం ముందుగా అప్రోచ్ అవ్వాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మన యొక్క సలహాలు సూచనల్ని వారి ద్వారా మనం పొందాలి అనేటువంటి ఆలోచనలతోటి వారు మీకు కొంత సహాయం చేస్తారు. అన్నింటా కూడా మీ వెనకాలే ఉంటారు కుటుంబ సభ్యులు. ప్రతిదానికి ఒక మార్గాన్ని వారు నిర్దేశించగలుగుతారు. అంతేగాక స్త్రీలకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కూడా ఈ గ్రహస్థితి చాలా యోగిస్తూ ఉన్నది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. వారాంతమందు శుక్రబుధుల యొక్క మార్పు 10వ స్థానం నుండి 11వ స్థానంలోకి చాలా కలిసి వచ్చేటువంటి అంశం. అలాగే వారం మధ్య నుండి చంద్రుని యొక్క బలం పెరుగుతూ ఉండడం, భాగ్యస్థానమందు గురుడు, షష్ఠస్థానమందు శని ప్రభావమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండడం ద్వారా కన్యారాశి వారికి ఈ వారం మంచి గ్రహస్థితే ఉంటుంది. అయితే అష్టమంలో ఉండేటువంటి కుజుని యొక్క ఫలితాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఆ కుజుడిచ్చేటువంటి ఫలితాన్ని కొంత తగ్గించుకోగలిగితే ఈ వారం చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు ఈ రాశి వారికి ఈ వారం చాలా బాగున్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో పదోన్నతి, తత్ఫలితంగా జీతభత్యాల్లో మార్పులు వస్తూ ఉండడం, స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందడం, అలాగే వ్యవసాయం అవన్నీ కూడా లాభసాటిగా ముందుకు సాగుతూ ఉండడం, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండడం, అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, ప్రత్యేకించి రుణబాధలు అనేటువంటి వాటి నుండి కొంత ఉపశమనాన్ని పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా లాభస్థానంలోకి గ్రహాలు ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో దాని ఫలితంగా ఆర్థికమైనటువంటి ఎదుగుదల, రుణబాధల తగ్గుదల, అలాగే ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి వాటి మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉండడం, ఇవన్నీ కూడా ఈ వారంలో కలిసి వచ్చేటువంటి విషయాలు. అంతేకాక కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో లాభసాటిగా ఉండడం, ఉద్యోగంలో ఎదుగుదల సూచిస్తూ ఉన్నది ఈ గ్రహస్థితి. మరి ముఖ్యంగా చదువుకునేటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి, దూర ప్రాంతంలో విద్యను అభ్యసించేటువంటి వారికి, విదేశాల్లో ఉండేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ వ్యాపారం చేసేటువంటి స్త్రీలకు కూడా లాభసాటిగా వ్యాపారంలో ఫలితాలను ఇస్తూ ఉన్నది. అష్టమంలో ఉండేటువంటి కుజుడు ప్రయాణాలు చేసేటువంటి విషయంలో కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక విద్యుత్తు, అగ్ని లేదా పదునైనటువంటి వస్తువులకి సంబంధించినటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. వారాంతంలో మాత్రమే శుక్రబుధుల యొక్క మార్పు, అది 9వ స్థానం నుండి 10వ కేంద్రానికి వారి యొక్క సంచారం ఉంటుంది. అయినప్పటికీ ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి కొంత ప్రశాంతతని చేకూరుస్తూ ఉంటుంది. అష్టమంలో గురుడు ఉన్నప్పటికీ, శని పంచమంలో ఉన్నప్పటికీ, సప్తమంలో కుజుడు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ, భాగ్యస్థానముందు రవి ఉన్నప్పటికీ, అంటే ఈ గ్రహాలన్నీ కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాయి. అంటే ఏ రకంగా? ఒకటి మానసికమైనటువంటి సంఘర్షణ. ఇక్కడ ఇబ్బంది అని చెప్పడం లేదు, సంఘర్షణ. ఏ నిర్ణయం ఏ సమయానికి తీసుకోవాలి, ఏ దారిలో ముందుకు వెళ్ళాలి, ఎవరిని నమ్మాలి, ఏది మనం ముందుగా ప్రారంభం చేయాలి, ఇటువంటి వాటిపైన కొంత సందిగ్ధత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. స్పష్టమైనటువంటి ప్రణాళిక లోపం వల్ల ఏదైనా ఒక పని ప్రారంభం చేయడం, సగం వరకు వెళ్ళడం, ఇంకో పని ప్రారంభం చేయాల్సి రావడం, అది సగం వరకు తీసుకెళ్ళడం, 2 పనులు పూర్తి చేయలేకపోవడం, ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తారేమో అని ఎదురు చూడడం, ఎవరు కూడా మీకు సహాయం చేయలేకపోవడం, ఇలా ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థ మాత్రమే ఈ రాశి వారికి ఉంటుంది. అయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏమీ కనబడడం లేదు. అయితే భాగ్యస్థానమందు రవిగ్రహం వల్ల విచారే నవమే రవవు అన్నది శాస్త్రం. అనగా ఈ రవి 9వ స్థానంలో ఉండడం వల్ల కొన్ని శుభ కార్యక్రమాలు వాయిదా పడుతూ ఉండడం,
పుణ్య కార్యక్రమాలు చేయలేకపోవడం లాంటి అంశాలు ప్రధానంగా కనబడుతున్నాయి. ఇక షష్ఠరాహు యొక్క స్థితిగతుల వల్ల ఎప్పుడూ ఆరోగ్య సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా కూడా ఈ వెన్నుపాముకు సంబంధించిన సమస్యలు కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇటువంటి పరిస్థితుల వల్ల కొంత బాధపడినా కూడా త్వరితగతిన వాటి నుండి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. కోపం పెరుగుతూ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాల పట్ల చాలా అవగాహనని కలిగి ఉండాలి. అనగా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అందులో ఉండే లోపాలను చాలా దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగ మార్పు చేయడం అవసరమా లేదా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పుడు మాటలు వినకూడదు. మీ స్వశక్తినే నమ్ముకోవాలి తప్పితే ఎవరిని నమ్ముకోకూడదు. ఈ విషయాలను ఈ వారం తులారాశి వారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇక వ్యాపారం కూడా ఈ రాశి వారికి సామాన్యంగానే ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపెడుతూ జీవిత భాగస్వామితోటి కించిత్ మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి అనుకూలించే గ్రహాలను చూస్తే సప్తమంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, షష్ఠ స్థానమందు కుజుడు, అలాగే ఈ వారం మొదట్లో చంద్రబలం ఉండడం, ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉంటే అర్ధాష్టమ శని, పంచమంలో ఉండేటువంటి రాహువు, అలాగే అష్టమంలో ఉండేటువంటి రవి, ఈ 3 గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ఈ ప్రతికూలతలో ఉండేటువంటి గ్రహాలు అనుకూలతల యొక్క ఫలితాలని తగ్గించవు. అనగా ఈ వారంలో ప్రధానంగా చూసుకున్నప్పుడు కొంత శారీరక శ్రమ ఉంటుంది, శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. మీది కానటువంటి కార్యక్రమాలలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్, అంటే ఏదైనా ఒక పని మీది కాదు కానీ వాటి కోసం మీరు ఎక్కువగా కష్టపడతారు. లేదా ఏదైనా ఒక పని చేయడం వల్ల ఫలితం శూన్యమని తెలిసినప్పటికీ కూడా ఆయా పనులను చేస్తూ ఉంటారు. దీనివల్ల సమయము, డబ్బు, అలాగే శక్తి, ఈ 3 వృధాగా పోతూ ఉంటాయి. అంతేకాకుండా చతుర్థ స్థానమందు శనేశ్వరుడు, ఇక్కడ కుటుంబం మీద పంతంతో ఎక్కువగా ఉంటారు, ఎక్కువ పంతం పడుతూ ఉంటారు. అనగా ఏంటి, వీళ్ళు చెప్పారు, కుటుంబ సభ్యులు చెప్పారు కాబట్టి మనం ఈ పని వీళ్ళు చేయకూడదని చెప్పారు కాబట్టి చెయ్యాలి, లేదా ఇది చెయ్యాలని చెప్పారు కాబట్టి చేయకూడదు. ఇలా వారికి వ్యతిరేకంగానే ఏదైనా పని చేయడానికి గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. అది పట్టుదలతో కూడి ఉన్నటువంటి స్థితి. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు అయితే చాలా సానుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే సమస్యలన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి తీసుకునేటువంటి చర్యలన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితిగతుల వల్ల కొంత చదువులో ఆటంకాలు ఏర్పడినా, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏర్పడినా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కావాల్సిందల్లా మొండి ధోరణిని వదిలిపెట్టడమే. ఈ గ్రహస్థితి వల్ల మొండితనం వస్తుంది, దాన్ని పక్కన పెట్టి సామరస్యంగా ఆలోచించి ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఈ వారంలో కనబడడం లేదు. ప్రత్యేకించి అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు మాత్రం కొంత కనబడుతూ ఉన్నది, దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం వల్ల అకారణంగా తగువులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలు ఎప్పుడూ కూడా వినకూడదు అనేటువంటి విషయాన్ని ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఈ వారంలో వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి వారాంతంలో శుక్రుడి యొక్క బలం పెరుగుతూ ఉన్నది. వారం ప్రారంభంలో చంద్రుని యొక్క బలం ఉన్నది, శనేశ్వరుని యొక్క బలం ఉన్నది. అలాగే పంచమ స్థానమందు కుజుడు, చతుర్థ స్థానమందు రాహు కొంత ఇబ్బందికరంగా ఉన్నారు. అయితే ఈ 2 గ్రహాల యొక్క సంచారము కొంత ఆలోచనలపైనే ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అనగా ఏకాగ్రత లోపము. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద దృష్టి పెట్టలేకపోతారు. ఇంకా ద్వంద్వమైనటువంటి వైఖరి, అంటే చేసేటువంటి పని నచ్చకపోవడం, నచ్చినటువంటి పని చేయలేకపోవడం, నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించలేకపోవడం ఇత్యాది విషయాల పట్ల కొంత అసంతృప్తిగా ఉంటారు జీవితం మీద ఈ ధనురాశి వారు ప్రధానంగా ఈ వారంలో.
సప్తమ స్థానంలో రవి కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ సంచరిస్తూ ఉండడం వల్ల ఆ గ్రహ సంచారం జన్మరాశి అయినటువంటి ఈ రాశి మీద ఎక్కువగా ఉండడం వల్ల కొంత అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు, సంబంధం ఉండదు. అసలు ఈ సమయంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలీదు. కావాలని కొన్ని పనులు చేస్తూ వదిలేస్తారు. అక్కర్లేని పనులన్నీ తీసుకుంటారు. ఆ పనులు అసలు అవుతాయా అవ్వవా, మీ శక్తి దానికి సరిపోతుందా సరిపోదా అనేటువంటి ఆలోచనలు ఏమీ ఉండవు. అనాలోచితమైనటువంటి చర్యలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని బట్టి కుటుంబ సభ్యులు కూడా కొంత వాళ్ళ యొక్క సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ సమస్యను ఇప్పుడు నెత్తిమీద పెట్టుకోవడం మంచిది కాదనో, ఇది ఈ పని ప్రారంభించడం మంచిది కాదనో, అయినప్పటికీ కూడా వినకుండా కొద్దిగా మొండి ధోరణిని అవలంబిస్తూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారం ఉండవు. అయినప్పటికీ కొంత ఖర్చు ఉంటుంది. సంపాదించిన డబ్బులో 70%, 70% కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. 30% దాచడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది వీలు కుదరదు. ఇలా వచ్చినటువంటి ధనాన్ని కొంత ఖర్చు పెట్టేయడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పట్టుదలకి పోతే కొన్ని సందర్భాల్లో పంతానికి లేదా ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు పెడతారు. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా సమస్యలు ఏవి కూడా కనబడడం లేదు. అలాగే వ్యాపార పరంగా కూడా గ్రహస్థితి బాగున్నది. ఆరోగ్యపరంగా కూడా గ్రహస్థితి బాగున్నది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి మంచి అవకాశాలను ఇస్తుంది. స్త్రీలకు కూడా మంచి అవకాశాలను ఇస్తుంది. మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి, వ్యాపార లాభానికి, మంచి కుటుంబం, ఆ కుటుంబ పరిస్థితులను సంపాదించుకోవడానికి ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. ధనురాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంతో ఈ భృగు షట్కము అనేటువంటి దోషం పోతుంది. శుక్రుని యొక్క దోషం పోతుంది. బుధుడు రవి అనుకూలంగా ఉన్నారు, గురుడు అనుకూలంగా ఉన్నారు. ఈ రాశి వారికి చంద్రబలం ప్రధానంగా ఉన్నది. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల ఎప్పుడైతే శుక్రదోషం పోతుందో శుక్రుడిచ్చేటువంటి కారకత్వాలన్నీ బలంగా పనిచేస్తాయి. అనగా కవిత్వము లేదా సినిమా ఫీల్డ్లో పనిచేసేటువంటి వారికి, లేదా మాట ఆధారితంగా పనిచేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారు, ఇలా శుక్రుడిచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా మంచిగా వస్తాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఉండవు, ఆర్థిక బాధలు ఉండవు, అనవసరమైన ఖర్చు ఉండదు. ప్రధానంగా ప్రత్యేకించి ఏవైతే మీరు కొన్ని వస్తువులు లేదా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు మీకు అక్కర్లేనివి ఉంటాయో వాటిని కొనుగోలు చేయడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా అవి అనవసరమైనటువంటి వస్తువులు కొనకూడదు అనేటువంటి ఒక ధోరణికి వస్తారు. ఇలా అకారణంగా మీరు ఖర్చు పెడదాం అనుకున్నప్పుడు మరలా ఆ డబ్బును దాచుకోవడము, లేదా సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేతికి రావడం, ఇలా అనవసరమైన ఖర్చు తగ్గి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలతో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అలాగే ప్రభుత్వంతో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అంతేకాక అనాలోచిత చర్యలు తగ్గుతాయి. ఆవేశపూరితమైనటువంటి ధోరణి ఉండదు. ఆలోచించి ఏ నిర్ణయాన్ని తీసుకుంటారు. కుటుంబ పరిస్థితులు చాలా బాగున్నాయి. సంతాన పురోగతి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి సత్సంబంధం మెరుగుపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాల విషయంలో మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకి లేదా వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కుటుంబం యొక్క అనుకూలతని ఈ రాశి వారికి ప్రత్యేకించి స్త్రీలపై కనబడుతూ ఉన్నది. అనగా గత కొద్ది కాలంగా ఏదైనా మీరు ఉద్యోగం చేస్తానన్నా, వ్యాపారం చేస్తానన్నా, చదువుకుంటానన్నా కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తూ ఉంటే మరలా వారి యొక్క అనుకూలత ఈ వారం కనబడుతూ ఉంటుంది. అనగా మీకు నచ్చినటువంటి పనులు చేయడానికి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహకాలు అనేటువంటివి సమృద్ధిగా ఉంటాయి. మకర రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి ఫలితాలు చాలా ప్రత్యేకంగా ఉండబోతూ ఉన్నాయి. కారణం ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం.
4 కన్నా ఎక్కువగా గ్రహాలు అనుకూలిస్తూ ఉండడం, ఈ వారంలో చంద్రుడు కూడా యోగిస్తూ ఉండడం వల్ల ఈ వారం మధ్య నుండి వచ్చేటువంటి చంద్రబలం వల్ల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉండేటువంటి రాహు యొక్క బలం, అలాగే చతుర్థ స్థానమందు గురుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చినప్పటికీ పంచమంలో ఉండేటువంటి బుధుడు, పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, వారాంతంలో ఆ బుధుడు షష్ఠ స్థానంలోకి వెళ్ళడం, ఇటువంటి ఫలితాలన్నీ చూసుకున్నప్పుడు ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ రాశి వారికి కనబడడం లేదు. అంతేకాక మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా తగువులు, మాట పట్టింపులతోటి ఎక్కడైనా బాధపడుతూ ఉంటే, లేదా నీలాప నిందలు, కొంత మీ మీద ఎవరైనా దుష్ప్రచారం చేస్తూ ఉన్నా అటువంటి వాటి నుండి మీరు సమర్థవంతంగా వాటన్నిటిని కూడా తిప్పికొట్టేటువంటి పరిస్థితుల్లో ఈ కుంభరాశి వారు ఉన్నారు. అంతేకాక ఒక రకమైనటువంటి గొప్ప శక్తి కుంభరాశి వారికి వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే, గర్వాన్ని వదిలిపెట్టి, అహంకారాన్ని వదిలిపెట్టి, సామరస్యమైనటువంటి ధోరణిలో మీ యొక్క సహజమైనటువంటి శైలికి భిన్నంగా మీరు ప్రవర్తిస్తూ, నిశితమైనటువంటి పరిశీలన చేసుకుంటూ, ప్రతి చిన్న విషయాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు, ఎవరి మీద కూడా ఆధారపడకూడదు, సొంతంగా మనమే జీవితంలో ముందుకు వెళ్ళాలి, అది తప్పైనా ఒప్పైనా తీసుకునేటువంటి నిర్ణయం మనదే ఉండాలి అనేటువంటి ఒక గొప్పదైనటువంటి ఆలోచనతోటి ముందుకు వెళతారు. ఆలోచనలు మొదట్లో కొంత ఇబ్బందులు వారం ప్రారంభంలో ఇబ్బంది పెట్టినప్పటికీ బుధ గురువారాల దగ్గర నుండి చాలా సమయానుకూలంగా మీరు ప్రవర్తించేటువంటి తీరుపై ఫలితాలు చాలా మంచిగా ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఇవి కనపడడం లేదు. స్థానచలనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతూ ఉన్నాయి. వ్యాపార లాభానికి గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. కొత్త ప్రణాళికలు, కొత్త జీవన విధానాన్ని గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అన్నదమ్ములతోటి, తోబుట్టువులతోటి ఉండేటువంటి సఖ్యత పెంచుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి, సమాజంతో ఉండేటువంటి సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. గతంలో డబ్బు ఇచ్చి మోసపోయినటువంటి వారికి తిరిగి ధనాగమనం, అలాగే కార్యజయం కలగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆనందదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు, అలాగే ఈ వారాంతంలో కూడా పంచమ స్థానంలోకి గ్రహాలు మారుతూ ఉండడం, వారం పొడవునా కూడా పూర్తి స్థాయిలో చంద్రబలం ఉండడం, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానంలోకి ఎప్పుడైతే గ్రహాలు వెడుతూ ఉన్నాయో వారం చివరిలో ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు సమస్యని చూసినటువంటి దృక్కోణం ఒకలా ఉంటే ఈ వారంలో మరొక కోణం నుండి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచన తీరులో మార్పు వస్తుంది, వ్యవహార శైలిలో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇలా మార్పు చెందినటువంటి విధానం చాలా గొప్పగా ఉంటూ, గొప్ప ఆలోచనలు చేసుకుంటూ మంచి ఫలితాలతోటి ముందుకు సాగుతూ ఉంటారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కొన్ని మాటకి సంబంధించినటువంటి పట్టింపులు, సమస్యలు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నా కూడా పైకేవి కనిపించకుండా మీ పనులపై మీరు దృష్టి సారించగలుగుతారు. మీ వ్యవహార శైలికి భిన్నంగా మీ ప్రవర్తన ఉండబోతూ ఉన్నది. అయితే వ్యాయామానికి కానీ లేదా శరీర పోషణకి కానీ అంత సమయం దొరకదు. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, కొంత తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉండడం ఇత్యాది విషయాలలో కొంత నిమగ్నమవుతారు. ఈ వారంలో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శనం చేయడం కానీ, నచ్చినటువంటి పద్ధతిలో నివసించడం కానీ ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారి యొక్క ఉద్యోగ పరిస్థితులు కూడా కొంత మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. సమయాన్ని అనుకూలించి నిర్ణయాలు తీసుకోవాలి. అనాలోచితమైనటువంటి చర్యలు చేయకూడదు. ప్రత్యేకించి ఆకస్మికంగా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోకూడదు. కోపంలో కానీ బాధలో కానీ నిర్ణయాలను వ్యక్తం చేయకూడదు, మాట మాట్లాడకూడదు. ఈ విషయాల్ని ఈ వారం ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది.
స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సౌఖ్యాన్ని ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలని ప్రసాదిస్తుంది. జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు తగ్గడం, సంతానం యొక్క సమస్యలు తగ్గడం లాంటి అంశాలన్నీ కనబడుతూ ఉన్నాయి. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.